వచ్చెను. దేవుడు తన మహాకృప చేత 4204 రోజున మనం అందరిని ఎలాగో సమకూర్చడానికి ప్రభు కృప చూపాడు. మరి కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రియులు పెద్దలు ఇజ్రాయేల్ అన్న గారు మన మధ్య ఉన్నారు, ప్రార్థించాలని కోరుచున్నాం. ఈ రీతిగా ప్రతినిత్యము మరి నాయన అరుణోదయము వంటి ముందే పాదసన్నిధిలో సాగిలపడి నిన్ను స్తుతించి గణపరిచే కృపను మా అందరికి అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ బాహుబలాస్తాలకు అప్పచెబుతూ మమ్మల్ని మేము తగ్గించుకుని నెంచి గణపరుస్తూ మా ప్రాణప్రియుడు మాకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమగల నామమును స్తుతులు స్తోత్రాలు చెల్లించి కూడికను ప్రారంభించుకుంటున్న తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన ప్రియులు పెద్దలు ఇజ్రాయేల్ అన్నకు ప్రేమ వందనాలు. మన మధ్య పాట స్తుతి పాట పాడటానికి మన ప్రియులు శీలం ప్రవీణ్ కుమార్ ఉన్నారు. చేరువచ్చిన మీకు అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. మన పాటల పుస్తకంలో నుండి 895 పాట పాడుకుందాం. తంబూర సితారతో మా ప్రభుని ఆరాధించేద్దాం అన్నటువంటి పాట పాడుకుందాం. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము, స్తుతిగా గానము గానము చేసేదము. నాదుని పొగడెదము, స్తుతిగానము గానము చేసేదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా, ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా, అమరుడవై ప్రభు భువికే తెంచిన, అమరుడవై ప్రభు భువికే తెంచిన, మరణపు ముళ్ళు విరచి మరణమును గెల్చిన మా ప్రభువా, మరణపు ముళ్ళు విరచి మరణమును గెల్చిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా
చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. మంచిది. చక్కటి పాట పాడి ప్రభువును స్తుతించిన ప్రియులు శీలం ప్రవీణ్ కుమార్ కు ప్రేమ వందనాలు. మన మధ్య వాక్య పరీక్ష నిమిత్తము ప్రియులు జాన్ గుమ్మడి గారు ఉన్నారు. యుఎస్ఏ నుండి ఎరుగుదాం మనం. ఇంగ్లీష్లో చెప్తుండగా తెలుగులోకి హైదరాబాద్ నుంచి ఉన్న రాజేష్ బాబు గారు హైదరాబాద్ నుంచి తెలుగులోకి తర్జుమా చేస్తారు. మరి అంతకుముందు మరి ప్రియులు పెద్దలు రెడ్డమన్న గారు తన దాసును బలపరచులాగున ప్రార్థించాలని కోరుచున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై నీ బిడ్డలైన వారి మీద మీ సహాయం దయచేసి మరొక దినాన్ని ఈవిగా మాకిచ్చి ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధులైన వారందరం కలుసుకొని సర్వశక్తి స్వరూపుడైన మీ ఘనమైన నామాన్ని మా నోట ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, చక్కని కీర్తన పాడిన మా ప్రియులను, మొదటిగా ప్రార్థన చేసిన పెద్దలను నీ దీవెన హస్తాలకు అప్పగించుకుంటూ కార్యక్రమాన్ని ఈ దిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా ప్రియులు రోజువాసన గారిని బట్టి కూడా మీకే స్తోత్రాలు చెల్లిస్తాం. మీ దాసులు నాయన మా తండ్రి ఎంతో దూర ప్రాంతాల నుంచి వాక్య పరిచయం జరిగిస్తుంటుండగా నాయన మా తండ్రి హైదరాబాద్ నుంచి మా ప్రభు ట్రాన్స్లేట్ చేయడానికి ఏర్పాటు చేసిన ఆ దాసును కూడా నీ పాదాలు చెంత పెట్టుకొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ వాక్య పరిచర్య కార్యక్రమం జరగటానికి ఈ మార్నింగ్ కాంప్లెక్స్ జ్ఞాపకం చేసుకోనమని, అలాగే నాయన ఎంతో ప్రయాసంతో భారంతో బాధ్యత తీసుకొని ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా ప్రియులను కూడా నీ జీవముల హస్తాలకు అప్పగించుకుంటూ వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోనమని, సర్వశక్తి సంపన్నుడైన మీ సన్నిధి ఆయన మాట్లాడుతున్న మీ దాసులతోనూ ట్రాన్స్లేట్ చేస్తున్న మీ దాసులతో తోడై ఉండము. కృప చూపుట మనాన్ని మీ హస్తాలకే మమ్మల్ని అప్పగించుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తాం. నజరేయుడైన క్రీస్తు వారి నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. వచ్చింది ప్రార్థించిన పెద్దలంటే మనకు ప్రేమ వందనాలు. మన మధ్య వాక్య పరీక్ష నిమిత్తం జాన్ గుమ్మడి గారు యుఎస్ఏ నుంచి ఉన్నారు. తెలుగులోకి తర్జుమా చేయడానికి హైదరాబాద్ నుంచి రాజేష్ బాబు గారు ఉన్నారు. సమయాన్ని 6 లేదా 6:15 వరకు సమయాన్ని వారికి అప్పచెప్తున్నాం. జాన్ గుమ్మడి అన్నా థ్యాంక్ యూ అన్న. వందనాలు. All right, dear brothers and sisters, thank you very much for another opportunity you've given to me to come in your midst and to share a few thoughts that the Lord has put in my heart. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయం ముందు మరలా దేవుడు నాకు అనుగ్రహించిన కొన్ని తలంపులు మీతో పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. This morning, I would like to briefly share on a topic that I've been studying lately, the blessings of Ephraim. ఈ దినాల్లో దేవుడు నాతో మాట్లాడుతూ లేక నేను ధ్యానం చేస్తూ వస్తున్న కొన్ని ధ్యానాంశాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎఫ్రాయిం యొక్క ఆశీర్వాదాలు అన్న అంశం గురించి. We all know Ephraim is if you are not fully aware, Ephraim is one of the children of Joseph. మీకు అందరూ తెలిసినట్లుగా ఎఫ్రాయిము యోసేపు కుమారుల్లో ఒకడు. Joseph had 2 sons, Manasseh and Ephraim. యోసేపుకి 2 కుమారులు ఉన్నారు, మనష్షే, ఎఫ్రాయిము. And before
let's actually begin from Abraham. When God came to Abraham, he had given him, a commandment and a promise and a blessing. అబ్రహాంతో మనం ప్రారంభిస్తే దేవుడైన యెహోవా అబ్రహాముకు ఒక ఆజ్ఞ, ఒక ఆశీర్వాదము, ఆ ఇంకొక బ్రదర్ Promise. ఇంకొక వాగ్దానము దేవుడు అనుగ్రహించాడు. So the God has asked Abraham to come out of his father's house and told him to go to a place where I am going to show you. దేవుడైన యెహోవా అబ్రహాము సెలవిచ్చిన మాట ఏదనగా, నీవు ఉండు ప్రాంతం విడిచిపెట్టి నేను చూపించబో ప్రాంతానికి నువ్వు బయలు వెళ్ళాలి అని ఆయనకి చెప్పడం జరిగింది. And as a result of the obedience of Abraham, God gave him a blessing, saying, I will bless those who bless you, and I will curse those who curse you. దేవుడు ఇచ్చిన మాటకు విధేయత చూయించి అక్కడ నుంచి అబ్రహాము బయలు వెళ్ళాడు. అదే సమయంలో దేవుడైన యెహోవా ఈ ఆశీర్వదించి అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను, నేను శపించు వారు శపింపబడుదురు అని ఆశీర్వదించి అబ్రహామును పంపుతూ ఉన్నాడు. And God has also promised Abraham that I will be your God, and not only that I will be your God, I will also be your God, a God to your descendants. అంత మాత్రమే కాకుండా నేను నీకు దేవుడును అను దేవుడైన యెహోవా అంటూ, నీకు మాత్రమే కాక నీ తర్వాత నీ సంతతి వారికి నీకు కూడా నేను దేవుడును అని సెలవిస్తూ ఉన్నాడు. It is a special bond to the children of Abraham God has promised, saying, yes, the whole creation is his children, but he's saying this group is going to be very dear to me. I will be their father to them. అబ్రహాము సంతతి వారితో అందరికీ కూడా తండ్రిగా ఉంటాడు. అయితే ఈ ప్రత్యేకమైన జనాంగానికి ఎంతో ప్రత్యేకమైన బంధం అనేది దేవుడైన యెహోవా కలిగి ఉన్నాడు. నేను వీరి పట్ల ప్రత్యేకత చూపుతానన్నట్లు కూడా ఇక్కడ సెలవించడం జరిగింది. And then Abraham's blessings, as we see, if you are a student of the Bible, you can clearly see that those blessings have actually come to Isaac and not Ishmael, and those from Isaac, those blessings have come to Jacob and not Esau. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము నుంచి ఇస్సాకుకు ఆ యొక్క ఆశీర్వాదాలు రావటం జరిగింది. ఇస్సాకు నుంచి అవన్నీ కూడా యాకోబుకు ఆశీర్వాదాలు వచ్చాయి, ఏశావుకు రాలేదు ఆశీర్వాదాలు. But at the same time, God told Abraham that in thee shall all the nations of the world be blessed. నీ యందు ఈ యొక్క లోకంలో వారందరూ కూడా ఆశీర్వదింపబడుదురు అన్న మాట అయితే సెలవివ్వబడింది. So there is a twofold blessing here to Abraham. One is his descendants narrowed down through Jacob and his descendants. On the other side, he's saying all the nations will be blessed through you. ఒక రకంగా మనం ఆలోచన చేస్తే యాకోబు ద్వారా వారి సంతానము అనేది ఒక రకంగా ఆశీర్వదింపబడింది. అదే సమయంలో ఆయన ద్వారా వారి సంతతి వారు అందరూ కూడా ఆశీర్వదింపబడుదురు అన్న ఆశీర్వచనం కూడా ఉన్నది. And Abraham is called the father of many nations. అబ్రహాము అనేకులకు ఆయన మూల పితరుడుగా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. And if you see that the Ishmaelites descended from Abraham. ఇష్మాయేలీలు కూడా అబ్రహాము సంతతికి చెందినవారే. And if you see further down, Isaac's two children, Esau, which is Edomites, are also the descendants of Abraham. ఇస్సాకు యొక్క ఇద్దరు కుమారులు, వారిలో ఏశావు సంతతి వారు ఏదోమీయులు అన్నవారు కూడా అబ్రహాము సంతతి వారే. So there is a blessing in general to all the descendants of Abraham, but the focused and the spiritual blessings go to Isaac and Jacob and his 12 tribes. సామాన్యంగా ఈ యొక్క ఆశీర్వచనాలు అనేవి ఆయన సంతతి వారు కాబట్టి అబ్రహాం సంతతి వారు అందరికీ చెందుతూ ఉంటాయి. అయితే ప్రత్యేకంగా ఇస్సాకు తర్వాత యాకోబు ఆ 12 గోత్రాల వారికి ప్రత్యేకంగా ఆశీర్వచనాలు చెప్పబడుతూ ఉన్నాయి. And then we all know the story. Jacob was dwelling in Canaan, and there was a drought or famine in that land. And Jacob goes to Egypt when Joseph was the second in command in Egypt. కానానులో యాకోబు నివాసం చేస్తున్న సమయంలో కరువు రాగా
ఆ సమయంలో యాకోబు తన సంతానం అంతటితో కూడా ఐగుప్తుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ సమయంలో యోసేపు అక్కడ రెండవ అధిపతి స్థానంలో రాజ్యం ఏలుతూ ఉన్నాడు. And Jacob, was nearing the end of his life, and he decides to bless all his children. ఆ సమయంలో తన అవసాన కాలమందు యాకోబు తన పిల్లలందరిని కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. So there is, before we go further down, I would like to briefly mention upon the topic of blessings and curses. మన మూల అంశానికి వెళ్ళటానికి ముందు ఈ సమయంలో ఆశీర్వచనాలు, శాపవచనాలు అనే విషయాన్ని గురించి కూడా ఆలోచించేద్దాం. So we often in this side of the New Testament, we often ignore and almost like don't care much about the blessings and curses as much as the Old Testament people would have cared about it. మనము క్రొత్త నిబంధన కాలంలో ఉంటున్నాము గనుక దాదాపు మనందరం కూడా ఆశీర్వాదాల గురించి, శాప వచనాల గురించి పాత నిబంధనలో పట్టించినంతగా పెద్దగా మనమేం పట్టించుకోం. But there is I believe that the blessings and curses still have their influence upon the people even today. అయితే ఈనాటికి కూడా ప్రజల మీద ఆశీర్వచనాలు, శాపవచనాలు యొక్క ప్రభావం అనేది ఉన్నది అని నేను భావిస్తాను. For example, there are blessings to those who honor their father and mother. ఉదాహరణకు తమ తల్లిదండ్రులను గౌరవించిన వారికి కలిగే ఆశీర్వచనాలు, శాపవచనాలు ఉన్నాయి. And similarly, there are curses to those who don't honor or rather dishonor their parents, father and mother. ఇంకొక మాటగా చెప్పాలంటే తమ తల్లిదండ్రులకు విధేయత చూపిన వారిని ఘనపరిచిన వారికి కలిగే శాపముల గురించి కూడా మనం చూస్తాం. And there are blessings to those who the first commandment, thou shalt not have any other gods besides me, and there are blessings to those who follow that. అంత మాత్రమే కాకుండా నేను తప్ప ఏ యొక్క దేవుడును మీకు ఉండకూడదు అని దేవుడు సెలవిచ్చిన మాటను గైకొనటం వలన వారికి కలిగే ఆశీర్వచనాలు కూడా మనం గమనిస్తాం. And these are the blessings that are actually spiritual in nature, but they also sometimes manifest in our day-to-day lives, and you can see the peace that you live with is sometimes a result of those blessings. ఈ యొక్క ఆత్మీయమైన ఆశీర్వచనాలు లేదా ఆత్మీయమైన కార్యాలు చేయటం వలన మన జీవితాల్లో కూడా మనం ఎన్నో విషయాలు గమనిస్తూ ఉంటాము. ఆ నెమ్మదిని ప్రత్యేకంగా మన జీవితాల్లో మనం గమనించవచ్చు. And if you are constantly if you are in a state of repeated if you're going through some difficulty repeatedly, and if you feel you are unable to get out of that, sometimes it could be because of some of the commandments or some of the lifestyle that we are living could have led us to led us to curses, and that would have kind of manifested in our physical life. కొన్ని సందర్భాల్లో మనం మాటిని ఒకే పరిస్థితి గుండా, కష్ట సమయాలు గుండా వెళ్తూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సి ఏమిటంటే మనం చేసిన కొన్ని కార్యాల వలన మనం లేక మనం పొందుచున్న ఆ శాపవచనాలు బట్టి ఆ పరిస్థితి అనేది మనకు సంభవిస్తూ ఉంది. I'm not saying anyone who gets sick, it is a curse, or anyone who is going through some financial difficulty, that's a result of curse, or anyone who loses job, that's a result of curse, or so on. But if it is happening repeatedly, and if you see a pattern throughout your life, maybe it is time for you to step back and see, is there something that I'm doing in my life that has led me to these curses? అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పే విషయం ఏమిటంటే, ఒకవేళ మీకు అనారోగ్యం మాటికి వస్తుంటే, లేక మీకు ఉద్యోగం కోల్పోయిన వారుగా ఉన్నట్లయితే, లేక మీకు మాటికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే, ఇవి ఉన్నంత మాత్రాన అవి శాపవచనాలు అని నేను ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఒకవేళ మీ జీవితంలో మీరు ఆలోచన చేసినట్లయితే, ఒకే పరిస్థితి మాటికి మీకు దాపురిస్తూ ఉన్నట్లయితే, ఒక్కసారి మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈ యొక్క నమూనా కలగటం ఏదన్నా నేను చేసిన కార్యం వలన అది శాపవచనంగా కలుగుతుందా? ఒకవేళ ఆ రీతిగా ఉన్నట్లయితే ఒక అడుగు వెనక్కేసి బహుశా దీనివల్ల జరుగుతుందేమో ఆలోచన చేసి దాన్ని సరిచేసుకోవాల్సిన సమయము ఇప్పుడే అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. We have to be very careful about this teaching, even as I am sharing this.
I'm doing it because I'm looking into my own life, not to point fingers at anyone. మనం మాట్లాడబోయే లేకపోతే ఇప్పుడు మనం చర్చించబోయే ఈ యొక్క అంశము చాలా జాగ్రత్తగా దీని గురించి మాట్లాడాలి. ఇది నేను చెప్పబోతుంటున్నప్పుడు నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఒకసారి నేను ఆలోచన చేసుకుంటూ, నన్ను పరిశీలన చేసుకుంటూ ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. Let's turn to Genesis chapter 48. ఆదికాండ గ్రంథము 48వ అధ్యాయము. If you could read from verses 11 to 17, brother. ఓకే బ్రదర్. 11 నుంచి 17 వరకు చదువుకుందాం. ఆదికాండము 48 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఇజ్రాయేలు యోసేపుతో నీ ముఖము 17 to 19. 17 నుంచి 19 వరకు చదువుకుందాం. 17 నుంచి 19 వరకు. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయిన గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చేయి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను. ఇతడును ఒక జన సమూహమే గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. So this is the context is, as I had explained, Jacob comes to Egypt, and near his as he was nearing his death, he begins to bless his children, and finally he comes to Joseph. యాకోబు తన అవసాన కాలమందు ఐగుప్తుకి రావటం జరుగుతుంది. ఆ సమయంలో వృద్ధాప్యంలో ఇంకా తన మరణ పడకమైన ఉన్నప్పుడు తన పిల్లలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. And Jacob blesses Joseph as the firstborn. Reuben loses the birthright, and eventually it is Joseph that gets the blessings of the firstborn. ఇక్కడ రూబేను తన ప్రథమ స్థానాన్ని కోల్పోతాడు, మొట్టమొదటిగా జ్యేష్ఠుడుగా. యోసేపుకు ఆ స్థానం దొరుకుతుంది. ఆ రీతిగా యాకోబు తను ఆశీర్వదిస్తాడు. And within Joseph's clan, Joseph had two sons, Manasseh and Ephraim. Manasseh was the older one, and Ephraim was the younger one. యోసేపుకు ఇరువురు కుమారులు, మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. And as Jacob was trying to bless both of them, putting the right hand implies and signifies a greater blessing. ఇప్పుడు యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వదిస్తుంటున్నప్పుడు కుడి చేయి పెట్టడం ద్వారా గొప్ప ఆశీర్వాదాలుగా అక్కడ భావించడం జరుగుతుంది. So Jacob kind of crosses his hand and puts his, even though Ephraim was on his left side, he crosses his hands and puts his right hand on Ephraim and tries to give greater blessings to Ephraim. తన ఎడమ చేతి వైపు ఎఫ్రాయిము ఉన్నప్పటికీ కూడా తన చేతులను అటు ఇటు మార్చి ఈ కుడి చేతిని ఎఫ్రాయిము తల మీద పెట్టడం యాకోబు చేస్తున్నాడు. And the blessing he says is this: he shall be greater than his brother, and his seed shall become a multitude of nations. ఇతడు గొప్ప సమూహం అవుతాడు, తన అన్న కంటే కూడా ఇతని జన సమూహం గొప్పవారు అవుతారు అని ఇక్కడ సెలవు చేస్తున్నాడు. So Manasseh would become a nation, a single nation, but Ephraim will become multitude of nations, plural. మనష్షే ఒక్క జన సమూహము అయితే ఇతని సంతానము జనముల సమూహం అవుతాడు. Yeah. So that is the blessing where Ephraim has gotten, saying, I mean, there is another, Ephraim is kind of root of another branch, and there will be multiple branches that are going to come out of Ephraim. That was the blessing of Ephraim. ఎఫ్రాయిం యొక్క ఆశీర్వాదం యొక్క ప్రత్యేకత ఆలోచన చేస్తే జనముల సమూహముగా ఆశీర్వదింపబడ్డాడు కనుక అతడు ఒక కొమ్మగా ఉన్నట్లయితే ఆ కొమ్మ నుంచి అనేకమైన కొమ్మలు అనేవి బయటికి వస్తూ ఉన్నాయి. And this is a blessing. Pretty much it was dormant until much later in the history. Until then, this was pretty much nobody talked about this. అయితే అప్పటి వరకు అది మరుగుగా ఉన్నది. ఈ యొక్క ఆశీర్వాదం గురించి ఎక్కువగా అది బయటికి చెప్పబడలేదు చాలా కాలం వరకు కూడా. And Ephraim was considered as one of the important tribes in the nation of Israel.
ఇజ్రాయేలు జనాంగంలో కూడా ఎఫ్రాయిము గోత్రము అనేది ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. And during the times of Saul and David, the Israel was pretty much united, and all the tribes were together as together and united as one kingdom. ఇజ్రాయేలు ఒక్కటిగా యోసేపు దావీదు కాలంలోను సౌలు కాలంలోను ఇజ్రాయేలు ఒకటిగా ఉన్నప్పుడు ఈ గోత్రములు వారందరూ కూడా కలిసి సమిష్టిగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. And during that time also there is a subtle kind of division. Even though they were united, the way they functioned, they always functioned as separate tribes, and each tribe has to explicitly accept the kingship of these kings, either Saul or David. గమనించండి, ఇప్పుడు ఒకటిగా మనం కనిపిస్తున్నప్పటికీ గోత్రముల ప్రకారము వారికి ఇవ్వబడిన పనుల చొప్పున నిర్దిష్టంగా ఆయా రాజుల కింద ఈ గోత్రముల చొప్పున వారికి ఇవ్వబడిన పనులను వారు నిర్వర్తిస్తూ వస్తున్నారు. And during the time of David, initially he was accepted as the king only by Judah and Benjamin, and he ruled for about 7 years, I believe. And after that, the rest of the 10 tribes also accepted him as the king, and then he ruled the rest of the tribes for the rest 33 years. ప్రారంభంలో యూదా జనాంగానికి రాజుగా ఉన్న దావీదును కేవలము యోధ గోత్రము బెన్యామీను గోత్రముల వారే అంగీకరించారు. వారు ఆ రీతిగా అంగీకరించడం ద్వారా వారి మీద 7 సంవత్సరాల పరిపాలన దావీదు జరిగించడం జరిగింది. మిగతా 10 గోత్రాల వారు తరువాత వారు దావీదును రాజుగా అంగీకరించారు. అప్పుడు 33 సంవత్సరాలు ఆయన రాజుగా పరిపాలన చేశాడు. And after the King David, Solomon came, and he became the king over all the tribes of Israel, the united kingdom of Israel. దావీదు తదుపరి సొలొమోను రాజ్యమేలడం జరగగా అక్కడ సమిష్టిగా అందరూ కూడా కలిసి ఉన్నాడు. ఇజ్రాయెల్ మీద ఆయన పరిపాలన చేశాడు. These were glorious times in the nation of Israel. ఇజ్రాయేలు చరిత్రలో చూస్తే ఇవెంతో మహిమాన్వితమైన దినాలుగా మనం గమనిస్తాం. You see the righteousness flourishing during the times of David. దావీదు కాలంలో కూడా నీతి అనేది అది ఏలుతూ ఉన్న సమయము. And you will see the wealth and the prosperity flourishing during the times of Solomon. అంతమాత్రమే సమృద్ధి సంపద అనేది సొలొమోను కాలంలో కూడా ఎంతో వర్ధిల్లతం జరిగింది. And there came a time when Solomon started to marry people from other nations. They turned him away from the Lord Jehovah. అయితే ఒకానొక సమయంలో సొలొమోను ఇతర అన్యుల స్త్రీలను వివాహం చేసుకున్న ద్వారా ఆ స్త్రీలైన వారు దేవునికి వ్యతిరేకంగా సొలొమోను యొక్క హృదయాన్ని తిప్పారు. And when the king falls into sin, the entire nation falls into sin, and it is a greater responsibility the leaders and the kings and the judges have upon their shoulders, because their actions have a greater implications upon the nations. ఒక రాజు పాపములో పడటం ద్వారా పూర్తిగా జన సమూహం అంతయు జనాంగం అంతయు కూడా పాపములో పడుతుంది. కారణము ఒక రాజు కావచ్చు, నాయకుడు కావచ్చు, అధిపతి కావచ్చు, న్యాయాధిపతి కావచ్చు, వారు పాపములో పడటం ద్వారా వారు నడిపించే జనాంగము కూడా పూర్తిగా కూడా ఆ రీతిగా వారు వైదొలిగిపోతూ ఉన్నారు. And can you turn to 1 Kings chapter 11? రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము. Let's read verses, I don't know, these are many verses. Let's read from 28 to 39, brother. 28 నుంచి 39 వరకు మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 28 నుంచి 39 వరకు చదువుకుందాము. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నియమించెను. అంతటా యెరోబోము యెరూషలేములో నుండి బయలువెళ్ళగా వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తైనగు అహీయా అతన్ని నీ మార్గముందు కనుగొనెను. అహీయా కొత్త వస్త్రము ధరించుకొనిండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయాను. అంతటా అహీయా తాను ధరించుకొని క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను,
ఈ 10 తుణుకులను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతోను సీదోనీయుల దేవతకును, కేమోషోను మోయాబీయుల దేవతకును, మిల్కోమోను అమ్మోనీయుల దేవతకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గముల్లో నడువక ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకుని నందునను ఇశ్రాయేలీయుల గోత్రములో నుండి వానికి ఒక గోత్రం ఉండనిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించిన గనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసి వేసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చేదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతనికి కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు ఇశ్రాయేలు వారి మీద రాజువైందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను. Thank you. So this is Jeroboam, who was a tribe of Ephraim. ఇక్కడ ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించిన యెరోబాము ఉన్నాడు. And this was the time when Solomon sinned, and all the people, he has led all the people also to sin and worship the other gods. ఇక్కడ సొలొమోను పాపం చేయటం మాత్రమే కాకుండా ఇతరులైన వారు అనేకులు కూడా వారు అన్య దేవతలను అనుసరించడానికి అతడు కారకుడయ్యాడు. And during that time, God found one man, Jeroboam, from the tribe of Ephraim, and he is offering him a great blessing out of nowhere. ఇక్కడ దేవుడైన యెహోవా అబ్రహామును యెరోబామును కనుగొని వారిని గొప్ప ఆశీర్వచనాలు తనకు తెలియజేస్తూ ఉన్నాడు. And the blessing was that he is going to rend the kingdom into two, and one part will be 10 tribes, and the other part would be one tribe, or maybe Levites as well as a part of that of the other kingdom. ఇప్పుడు ఇతడు చేయబోయే కార్యం ఏమిటంటే ఈ యెరోబాము 2 భాగాలుగా గోత్రాలను విభజింపబోతూ ఉన్నాడు. ఒక గోత్రం 10 గోత్రాలు ఒకవైపు, ఇంకొక వైపు 2 గోత్రాలు లేక ఒక గోత్రం లేవీయులు కూడా ఒక భాగంగా ఉండబోతున్నారు. No, God was dividing them, and God was giving 10 tribes to Jeroboam. That was the message this prophet was giving to Jeroboam. ఇక్కడ ఈ ప్రవక్త యెరోబాముకి ఇచ్చిన సందేశం ఏమిటంటే దేవుడు ఈ రీతిగా విభజన చేయబోతూ 10 గోత్రంలో వారిని యెరోబాముకు అప్పగించబోతున్నాడు. And he clearly tells Jeroboam the reason why he was giving these blessings to him. ఏ కారణం చేత ఈ ఆశీర్వచనాలు యెరోబాముకు ఇవ్వబోతూ ఉన్నాడు అన్న విషయం కూడా చాలా స్పష్టంగా యెరోబాముకు తెలియజేస్తున్నాడు ప్రవక్త. Because it said, because they have forsaken me and have worshipped Ashtaroth and the goddess of Zidonites, Chemosh, the god of Moabites, and so on and so forth. ఇక్కడ అన్ని దేవతలను అస్తారోతు, కేమేషు అనే దేవతలను ఇశ్రాయేలు జనాంగం వారు పూజించడం మొదలుపెట్టారు. ఆ కారణం చేత ఈ రీతిగా దేవుడు చేయబోతున్నాడు. And because they have not walked in my ways. వారు నా మార్గములలో వారు ఏమాత్రం కూడా నడవలేదు. And because they have not done right in my eyes. నా దృష్టికి యోగ్యమైన దానిని వారు కార్యం జరిగించలేదు. And they have not kept my statutes and my judgments as his father David did. నా కట్టడలను నా విధులను తన పితరుడైన దావీదు చేసినట్లు నా కట్టడల విధులను ఆయన అనుసరింపలేదు. So the idea is he is calling Jeroboam and saying, because they have completely, went away from me, I am choosing you so that you will walk according to my ways. That was the expectation from him. తన నుంచి ఆశిస్తున్న కోరిక ఏమిటి అంటే వారందరూ కూడా నేను విధులను నా కట్టడలను గైకొనలేదు కనుక నీవు ఆ రీతిగా కట్టడలను విధులను గైకొనాలి అని తన నుంచి యెరోబాము నుంచి ఆశించడం జరిగింది.
And at the same time, he is also telling him that I have left one tribe to them, and Jerusalem is going to stay with the other group. అయితే ఇక్కడ ఒక గోత్రాన్ని వారికి విడిచిపెట్టడం జరిగింది. వారితో యెరూషలేము, ఆ గోత్రము ఆ యెరూషలేము వారితోనే ఉంటుంది. And it says, the city which I have chosen me to put my name there. ఆ పట్టణములో నా నామము ఉంచుటకు నేను కోరుకున్నాను. And then it says the Jerusalem, the city which I have chosen out of all the tribes of Israel. ఇజ్రాయేలు గోత్రములన్నిటిలో కూడా నా నామమును ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేము. So if you remember, or rather, if you consider the God Jehovah as your God, the name of Jehovah is in Jerusalem. Regardless of where you are, you must come to Jerusalem. That was the idea. ఇక్కడ ఆలోచన ఏమిటంటే, దేవుడైన యెహోవా, నీ దేవుడు యెహోవా అయినట్లయితే నీవు ఎక్కడున్నప్పటికీ, ఏ గోత్రం ఉన్నప్పటికీ సరే, దేవుడు కోరుకున్న పట్టణమైన యెరూషలేములో దేవుని నామము ఉన్నది గనుక నీవు యెరూషలేమునకు రావలసినదే. When there is a feast, they need to go to Jerusalem. ఒక పండగ ఉన్నప్పుడు వారు యెరూషలేముకు రావాల్సి ఉంది. If you have to do circumcision, you have to go to Jerusalem and do it there. సున్నతి జరిగించవలసి ఉంటే యెరూషలేమునకు రావాల్సి ఉంది. And if you have to dedicate your son, you have to go to Jerusalem and dedicate. So that is the place where God's presence was. నీవు నీ కుమారుని ప్రతిష్ఠ చేయవలన, ఇంకేది చేయాలన్నా నువ్వు యెరూషలేము రావాలి. ఎందుకంటే అది దేవుడు కోరుకొనిన పట్టణముగా ఉన్నది. And this is something that all the tribes and the nation of Israel are very well aware of, that God had chosen Jerusalem as his city. దేవుడైన యెహోవా ఆయన నామం ఉంచుటకు కోరుకొనిన పట్టణము యెరూషలేము అని గోత్రముల వారు, అక్కడ ఉన్న జనముల వారు అందరూ కూడా ఎరిగిన వారు ఉన్నారు కనుక తప్పనిసరిగా వారు యెరూషలేమునకు రావాల్సిన వారుగా ఉన్నారు. So what a blessing and responsibility God has given to Jeroboam here. ఎటువంటి ఆశీర్వచనము, ఎటువంటి బాధ్యత యెరోబాముకి దేవుడు ఇచ్చాడో గమనించండి. Number one, those who have completely forsaken me, God has given Jeroboam this responsibility upon the 10 tribes to bring them back to God and let them walk in the statutes and the ways of God. ఎవరైతే దేవుని విడిచిపెట్టారో వారందరూ కూడా మరలా దేవుని కట్టడలను విధులను గైకొన్నట్లుగా వారిని మరలా తీసుకొని వచ్చే బాధ్యతను యెరోబాముకు అప్పగించడం జరిగింది. And at the same time, not to treat the house of Judah as enemies and still be able to go to Jerusalem and worship God in Jerusalem, even though it is not part of his kingdom. అదే సమయంలో యూదా గోత్రము కూడా తన రాజ్యానికి సంబంధించినది కానప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది తొందరలు లేకుండా వారును వచ్చి ఆ యెరూషలేములో పూజించుటకు వారికి కూడా అనుకూలతను అక్కడ అనుగ్రహించబడుతుంది. Dear brothers and sisters, God gives responsibilities and blessings to you even in this life as you perform various roles. ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో కూడా మనం ఆయా రకాలుగా బాధ్యతలను మనం అనుసరిస్తుంటున్నప్పుడు దేవుడు కూడా మనకు కొన్ని బాధ్యతలు అనుగ్రహిస్తూ ఉన్నాడు చేపట్టడానికి. Are you a leader in the assembly? నీవు సంఘంలో ఒక నాయకుడిగా ఉంటున్నావా? Then think of it as if that your life is going to be held responsible, and God is going to look at your life and your life kind of influencing the body in a positive way that God accepts and approves of. నీవు నాయకుడిగా ఉన్నట్లయితే నీ జీవితము, ప్రత్యేకంగా నీ నడవడి, నీ జీవితం అనేది ఇతరులను ప్రభావితం చేయబోతూ ఉన్న విషయము నీవు జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. And also, when you have gotten that responsibility, always think of this question: why God has chosen you, and do not remember that for the rest of your life. నీకు ఆ బాధ్యతను దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుడు ఎందు నిమిత్తము ఈ బాధ్యతను నాకు అనుగ్రహించాడు అన్న విషయాన్ని నీ మిగతా కాలమంతా, జీవిత కాలంలో ఎన్నడూ కూడా నీవు మర్చిపోనకూడదు. Leadership is not not a role where you can actually boss around people. నాయకత్వము అనగా జనుల మీద, ఇతరుల మీద అజమాయిషీ చేసే కార్యాలుగా ఉండటం కాదు.
And then the Lord Jesus is the greatest example of the leader, where he makes all his disciples sit in that upper room and takes a basin and water, and he washes the feet of all the disciples. నాయకత్వానికి మన మంచి ఉదాహరణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మేడగదిలో ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఒక తువాలు తీసుకొని, నీటిని తీసుకొని మోకరించి ఆయన శిష్యుల పాదములు కడుగుతూ ఉన్నాడు. Just in case if you argue that, well, this brother does not deserve it, this brother is in sin or whatever, and therefore I do not have to walk humbly with, before him. The Lord Jesus had actually washed even the Judas Iscariot's feet on that upper room, in spite of knowing that he's going to betray him. గమనించండి, ఆ మేడగదిలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు అందరి పాదాలు కడిగాడు. ఒకవేళ మీరు లేదు ఈ సహోదరుడు పాపంలో ఉన్నాడు, ఈయన సరిగా లేడని మీరు అనుకుంటున్నట్లయితే, తనను అప్పగించబోనైన ఇస్కరియోతు యూదా పాదములను సైతము కూడా యేసుక్రీస్తు ప్రభువారు మేడగదిలో రాత్రి కడగడం జరిగింది. And when Jeroboam got this responsibility, let us see what he has done, after he has gotten this great responsibility. ఈ గొప్ప బాధ్యతను యెరోబాముకు అప్పగించిన తర్వాత తాను ఏమి జరిగించాడో ఆ విషయాలు మనం చూద్దాం. Let's turn to the next chapter, 1 Kings chapter 12. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము. And if you can read from verses 25 to 33, brother. 25 నుంచి 33 వరకు మనం చదువుదాము. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 25 నుంచి 33. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షేకెమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనుయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండున ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరల చేదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారు దగును అని యెరోబాము తన హృదయముందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇజ్రాయేలు వారలరా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలను బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠముల మీద బలులు అర్పించవచ్చును. మరియు ఇజ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేయుటకై తానే బలిపీఠం ఎక్కెను. What a sad situation this is. ఎంత విచారకరమైన పరిస్థితి ఇక్కడ గమనిస్తున్నాం. Jeroboam, soon after he has become a king, who was an ordinary guy, సామాన్యమైన వ్యక్తిగా ఉన్న ఒక వ్యక్తి యెరోబాము ఇప్పుడు రాజుగా చేపట్టిన తర్వాత then the selfishness and the has kind of taken over him, and he wanted to make sure that his kingdom will not be challenged. స్వార్థపూరితమైన ఆలోచనతో స్వార్థంగా ఇక్కడ తన రాజ్యముకు ఏమాత్రం కూడా ఇబ్బందిగా లేకుండా ఉండే పరిస్థితులను ఆలోచన చేసుకుంటున్నాడు. And he wanted to make sure that if people go to Jerusalem, they may become loyal to the other king, and therefore let me set up another place of pilgrimage here, and I will set up altars, and I will create another god who will be beside the God of Israel. ఒకవేళ వీరందరూ కూడా యెరూషలేముకి మాటికి వెళ్తున్నట్లయితే అక్కడ ఆ రాజుకు వారు లోబడతారు, నన్ను తిరస్కరిస్తారు. కాబట్టి ఇంకొక దేవుడును నేను యెరూషలేమునకు బదులుగా, దేవుడైన యెహోవాకు బదులుగా అన్నట్లుగా తన రాజ్యంలో వేరే దేవతలను ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నాడు. Up until then, the children of Israel had always had an opportunity to go back to Jerusalem, and then even if they have fallen astray, they can revive themselves by going to Jerusalem and kind of sacrificing and so on.
అప్పటి వరకు కూడా ఇజ్రాయేల్ జనాంగం వారు యెరూషలేమునకు వెళ్ళటం జరుగుతూ వచ్చింది. ఒకవేళ వారు పడిపోతున్నా మరలా పశ్చాత్తాప భావన అనేది యెరూషలేముకు వెళ్తున్నప్పుడు సందర్భంలో వారికి కలుగుతూ ఉన్నది. This is a very monumental moment for the 10 tribes, where that opportunity to go to the presence of God has been taken away from their lives. తమ జీవితంలో ఎంతో గంభీరమైన ఒక సంఘటన, యెరూషలేమునకు వెళ్ళే ఆ గొప్ప సౌభాగ్యాన్ని వారు ఇక్కడ పూర్తిగా కోల్పోతూ ఉన్నారు. And he has set up again, the calves of gold, the exact same thing what the children of Israel had done in the wilderness. అరణ్యములో ఇజ్రాయేలు చేసిన విషయాన్ని సాక్షార్థంగా ఆ బంగారపు దూడలను మరలా ఇక్కడ వారు చేయించుకుంటున్నారు. And he has built high places in the mountain. బలిపీఠములను, ఉన్నత స్థలములను ఆ పర్వతాల మీద చేస్తూ ఉన్నాడు. Just in case people think, oh, what is this new religion, and they might get doubt upon him. ఏంటి కొత్త విధానము, కొత్త పద్ధతి, మతము అని ఒకవేళ తన మీద అనుమానం కలుగుతుందో అనేమో అని. And he has gotten all the feasts of overall Judah and the rest of the Israel, the original feasts, and he has put those feasts in Bethel and Dan as well. బేతేలులో, దానులో కూడా యూదాలో చేసే పండుగలు ఎప్పుడెప్పుడు ఎలా చేస్తారో ఎటువంటి అనుమానం రాకుండా ఆయా కాలాల్లోనే ఇక్కడ కూడా పండుగలు చేసే విధానము యెరోబాము ఏర్పాటు చేశాడు. Then for an innocent people, they look at it, okay, this is fine, this looks like this has been what we have been doing all along. Instead of Jerusalem, let us do in Dan, let us do in Bethel. ఈ అమాయకులైన జనులు, మనము ఆ కాలంలో అక్కడ యెరూషలేములో కూడా ఇదే కదా చేస్తుంది కనుక బేతేలులో, దానులో మనం అదే అనుసరిద్దాము అన్న ఆలోచన జనులకు కలిగేటట్లు చేశాడు యెరోబాము. Woe unto the leaders who turn the people's heart away from the Lord God of Israel. దేవుడైన యెహోవా ఇజ్రాయేలు నుంచి మనసులను త్రిప్పి చేసే నాయకులకు గొప్ప శ్రమ. The greatest sin for the children nation of Israel is this, where Jeroboam has completely turned the hearts of the people, and from there onwards it is a decline for these 10 tribes, and eventually they have completely vanished. ఇజ్రాయెల్ జనాంగం చేసిన గొప్ప దుష్కార్యం, యెరోబాము చేసిన గొప్ప పాపము వలన ఈ 10 గోత్రాల వారు సంపూర్తిగా ఎటువంటి మనుగడలో లేకుండా వారు అదృశ్యమైపోయారు ఈనాటికి. And the whole point why he has gotten this blessing, or rather this case kingdom, was that Solomon had done something similar, and then the prophet clearly tells him, because of that sin I am giving you this kingdom, and he does exactly the same thing. సొలొమోను చేసిన గొప్ప దుష్కార్యం వలన ఆ కార్యం జరగకుండా ఉండటానికి యెరోబాముకు ఈ గొప్ప ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యాన్ని ఇవ్వటం జరిగింది. కానీ యెరోబాము కూడా మరలా అదే కార్యాన్ని, మరలా దుష్కార్యాన్ని చేపట్టి అదే పనిని జరిగించాడు. Paul, while writing to Timothy in his second letter, he says, traitors and heady-minded and lovers of pleasure more than the lovers of God, having the form of godliness but denying the power thereof. From such turn away. తిమోతికి రాసిన 2వ పత్రికలో తిమోతికి పౌలు చెప్తున్న విషయం ఏంటంటే, చివరి దినాల్లో ఎటువంటి వారు వస్తారు? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారే ఉండే శక్తిని ఆశ్రయించువారు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. And Jeroboam here looked as if he was godly by setting up these feasts, but he did greatest evil in the history of Israel. ఈ పండుగలు ఏర్పాటు చేయడం ద్వారా ఏదో గొప్ప పని చేస్తున్నాడని యెరోబాము భావించాడు. కానీ ఇజ్రాయెల్లో గొప్ప దుష్కార్యం ఇక్కడ యెరోబాము చేపడుతూ ఉన్నాడు. Ever since God has so this is by the way, the capital city of Jeroboam's kingdom was Samaria. ఈ యెరోబాము యొక్క ముఖ్య పట్టణము సమరయ పట్టణంగా ఉంది. And the whole the children of Israel together, the 10 tribes were called Ephraim also in some places in the Bible. బైబిల్ గ్రంథంలో ఈ 10 గోత్రాల వారిని కొంత సందర్భాల్లో ఎఫ్రాయిము అని కూడా పిలువబడటం జరిగింది. Let us turn to Isaiah chapter 7.
యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో Uh, 1 second. Verse 8, if you could read, brother. 8వ వచనాన్ని, దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రేజిను రాజు, 60వ సంవత్సరంలో కాకమనుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను. That is good. So God is saying, God has set a timetable for Ephraim. After all of these sins, you can read the rest of the Kings and Chronicles. You can see the atrocities of Ephraim, or that 10 tribes. ఈ 10 గోత్రాల్లో చేసిన దుష్కార్యాలనే మీరు దినోత్తాంత గ్రంథంలో, రాజుల గ్రంథాల చదవండి, అక్కడ మనం గమనిస్తాం. And you see that in Isaiah, God is setting a timetable saying within 65 years, that is 75 years, if broken, and they will not be a people. ఇక్కడ చదువుతున్నట్లయితే ఒక కాలము దేవుడికి నిర్ణయిస్తున్నాడు. 60వ సంవత్సరములు కాక మునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. And God also says in Jeremiah, let's turn to Jeremiah chapter 3. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో If you could read verse 7 to 10. 7 నుంచి 10 వచనాలు మనం చదివినట్లయితే, ఆమె ఈ క్రియలన్నిటిని చేసినను, ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరైన యూదా దాన్ని చూచెను. ద్రోహిణియగు ఇజ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరైన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారం చేయుచు వచ్చుచున్నది. That is good, brother. So the saying God has given the bill of divorcement to Israel. Here he is comparing against Judah, which means he is talking about Ephraim here, that they have been divorced by God. దేవుని చేత పరిత్యాగ పత్రిక ఇవ్వబడినది ఈమెకు, అయినా కానీ యూదా కూడా బుద్ధి తెచ్చుకోవట్లేదు అన్న విషయం తెలియజేయబడుతుంది. And let's turn to Hosea chapter 1 quickly. హోషేయ గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం గమనిద్దాము. Verses 7, 8 and 9. 7, 8, 9 వచనాలు. హోషేయ 1వ అధ్యాయం 7, 8, 9. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, గుర్రము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. లోరు హామ జాలి నొందనది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయ్యే కుమారుని కరినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడినై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టము. If you read in the context, we don't have time, but that is about Ephraim. That is about these 10 tribes saying, you will not be my people. God is pronouncing that you will not be my people anymore. ఇక్కడ సందర్భం ఏమిటి మనం ఆలోచన చేసినట్లయితే, ఇజ్రాయేల్ జనాంగంతో లేకపోతే ఎఫ్రాయిం వారితో మీరు నా జనులు కాకపోదురు కాదు అన్నట్లు దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. So the only people of God in the entire nation of Israel are these 2 tribes, or rather 3 tribes eventually: Judah, Benjamin, and Levites, who are on the southern side of the kingdom. దక్షిణ భాగాన దేశానికి ఉన్న యూదా, బెన్యామీను, లేవీలు మాత్రమే దేవుని జనాంగంగా ప్రకటించబడుతూ ఉన్నారు. And the rest of the Israel was they were called Samaritans in the New Testament. క్రొత్త నిబంధన గ్రంథంలో మిగతా జనాంగాన్ని వారందరూ కూడా సమరయులుగా వరించబడ్డారు. This is why when the Lord Jesus Christ goes in John chapter 2, when he goes to the Samaritan woman, she brings up an important topic. She says, the Jews worship in Jerusalem, but our fathers have worshipped in this mountain. Where shall we worship him? Worship God. అందుకోసమే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీ అంటున్న మాట, యెరూషలేములో యూదులైన వారు ఆరాధన చేస్తారు, కానీ మా పితరులు ఇదిగో ఈ పర్వతం మీద దేవుని ఆరాధన చేస్తారు, మేము ఎక్కడికి వెళ్ళి ఆరాధన చేయాలి అని ప్రభువుని ఆమెను ప్రశ్నిస్తూ ఉంది. They were completely innocent, and these leaders have led them astray, and they have no clue that they were worshipping other gods against the will of God. వాస్తవంగా జనులైన వారు అమాయకులుగా ఉన్నారు. వారు ఏ దేవుని ఆరాధన చేయాలో వారు తెలియని వారుగా ఉన్నారు. కానీ నాయకులైన వారే వారిని అయోమయపరచి, కలవరపరచి వారందరినీ కూడా తప్పుదారి పట్టించారు తమ దుష్కార్యముల చేత.
And then the Lord gives a futuristic promise there is, he says, you will neither worship in Jerusalem nor in this mountain, but, God is the spirit, and they who worship God shall worship in spirit and in truth going forward. అప్పుడు ఆమె సెలవిస్తున్న మాట, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, యెరూషలేములోను ఈ పర్వతం మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు అని యేసు ప్రభువారు ఆమెకు సెలవిస్తున్నారు. And even let me kind of conclude this. Now we see that Ephraim has been completely called not the people of God. ఇక్కడ పూర్తిగా ఇజ్రాయెల్ జనాంగము దేవుని జనాంగము కాదు అని పిలువబడుతుంది. And when you look at the original promise, we've started this topic as the blessings of Israel and what blessings of Ephraim, and what kind of blessing is this that God is saying, "You're not my people." మనము ఈ యొక్క ప్రసంగం ప్రారంభంలో ఇజ్రాయేలు ఎఫ్రాయిము నా జనాంగము నా ఆశీర్వచనంతో ప్రారంభించాం. కానీ ఇప్పుడు మన హోషేలో చదువుకున్నాము నా జనము కాదు. అయితే ఈ రీతిగా కారణం జరుగుతుంది. And if you again recall the blessing, he says, his seed shall become a multitude of nations. అయితే ఎఫ్రాయిముకి ఇవ్వబడిన ఆశీర్వాదము అతను సంతానం వారు జనముల సమూహముగా అవుతారు అని మనం చదువుకున్నాం. And when God has called them, "You are not my people," they have assimilated themselves into the Gentiles, into other nations, and there is no identity of Ephraim separately anymore. ఈ పాపం చేయడం కారణం వలన ఇటువంటి సంబంధము పోలికలు లేకుండా వారు ఇతర జనాంగములు పూర్తిగా కలిపివేయబడ్డారు. ఇక ప్రత్యేకంగా ఆ జనము అంటూ ఏది కూడా లేదు. And they have become Gentiles for all practical purposes. అన్ని చర్యల్లో కూడా వారు అన్యుల వలె వారు కలిసిపోయి వారి చర్యలు వారు అవలంబించారు. And if you turn to Romans, I'll conclude here. రోమీ రాసిన పత్రికలో మనం చదువుకొని ముగించుకుందాం. I think chapter 9. Yeah, chapter 9. 9వ అధ్యాయము. And let's read from verses 24. 24 నుంచి మనం చదువుకుందాం. Up to 26. 24 నుంచి 26 వరకు. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచి మన ఎడల తన మహిమైశ్వర్యమును కనబరచవలనని ఉన్ననేమి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు నేను పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. Where did he say? ఎక్కడ చెప్పాడు ఈ మాట? Hosea. What did he say in Hosea? హోషేయలో ఈ మాట చెప్పాను. ఏం చెప్పాను హోషేయలో? Let's turn to Hosea back again. మరలా హోషేయ గ్రంథానికి వద్దాము. Let's kind of try to get them. I will call them which were not my people. అక్కడ 9వ వచనంలో నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము అని యెహోవా ప్రవక్తకు సెలవిచ్చాడు. And let's verse 10, if you could read, brother. 10వ వచనంలో ఇజ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంద విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవమగల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. So Ephraim, or in other words, the house of Israel, or the 10 tribes, they were called not my people, and God is promising, saying, "Where you were said not my people, there I will say to you, you are the sons of living God." దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట ఏమిటి అన్నట్లయితే, ఏ స్థలమందు మీరు నా జనములు కాదని మీకు చెప్పబడినో ఆ స్థలమందే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని మీరు చెప్పబడుదురు. Then how is it possible Ephraim, that has been completely lost its identity, are going to be called the sons of God again? తన గుర్తింపును పూర్తిగా కోల్పోయిన ఎఫ్రాయిము ఒకప్పుడు జనము కాదని చెప్పబడెను. ఏ రీతిగా మరలా ఇతను నా జనులై ఇందురు వీరు అని చెప్పబడటానికి ఏ రీతిగా సాధ్యపడుతూ ఉంది? Again, let's read Romans chapter 9 verse 24. ఇప్పుడు రోమీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చదువుదాము.
even us whom he has called, not only of the Jews only, but also of the Gentiles. ఇక్కడ యూదులను మాత్రమే కాకుండా అన్ని జనుల్లో నుండి కూడా ఆయన మనల్ని పిలిచిన వాడుగా ఉన్నాడు. So where did he call us from? ఎక్కడి నుంచి మనల్ని ఆయన పిలిచాడు? He has called us from the Gentiles. అన్య జనములలో నుండి ఆయన మనల్ని పిలిచాడు. So Ephraim, who was called the people of God, have become not people of God and have become Gentiles. And according to the promise given to Ephraim to bring them back to the fold by God, God has not only calling Ephraim alone, but he is calling all the Gentiles together. And that is how the blessing of Ephraim is getting fulfilled, that he shall be called, he shall become a multitude of nations. ఎఫ్రాయిం యొక్క ఆశీర్వాదం ఆలోచించండి. ఇతడు జనముల సమూహంగా అవుతాడని మనం ఆశీర్వాదం ఆలోచన చేస్తే, ఒకప్పుడు దేవుడి సమూహంగా ఉన్నారు, దుష్కార్యముల చేత తన గుర్తింపునే కోల్పోయి అన్యులలో కలిసిపోయాడు. మరలా ఇతడు నా జనులుగా ఉండాలనే దేవుని యొక్క ఆశీర్వచనం ఏ రీతిగా నెరవేర్చబడుతుందంటే, మరలా ఎఫ్రాయిమును ఆ మందలో చేర్చడానికి గాను దేవుడు పూర్తిగా అన్య జనులలో నుండి మనల్ని పిలుస్తున్నాడు. ఆ రీతిగా ఎఫ్రాయిము మరలా తిరిగి స్థానాన్ని జనముల సమూహముగా అతను మరలా ఆశీర్వదించబడుతున్నాడు. So when Ephraim is coming back, you and I are coming back to him. And this is the wisdom of God that you and I would have never imagined when this blessing was being given to Ephraim. Through curses, God has brought that blessing back again so that you and I can be part of that blessing. ఎఫ్రాయిము తిరిగి రాబడుతున్నప్పుడు మనము కూడా అన్ని జనాంగాల్లో కూడా మనం కూడా ఎఫ్రాయిము వలె జనం సమూహంలో రాబడుతున్నాం. ఆ రీతిగా మనము కూడా ఎఫ్రాయిం ఆశీర్వచనానికి పాలిభాగస్తులు ఎట్లానో మనం కూడా ఆ రీతిగా ఆశీర్వచనానికి పాలిభాగస్తులంగా మనం కూడా చేయబడుతున్నాం. And this is why the Lord Jesus Christ, when he starts his ministry, he goes to Samaria, and Samaria is the first place where he reveals himself as the Messiah. He revealed it to a sinful Samaritan woman, saying, I am the Messiah and no one else. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా సమరియా పట్టణానికి వెళ్ళి అక్కడ ఆ స్త్రీతో తనను తాను బయలుపరుచుకుంటున్నాడు, నేనే మెస్సియా అని ఆయన తనను తాను ప్రత్యక్షం చేసుకున్నారు. And when the Lord Jesus was ascending up to heaven, he says, go unto Jerusalem and to Judea and to Samaria and to the uttermost parts of the world. So there is a sequence where the gospel needs to be spread out and be proclaimed. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఆయన పరలోకానికి ఆరోహణ మధ్యన సందర్భంలో కూడా అక్కడ నిలిచిన వారందరితో కూడా చెప్తున్నారు, మీరు వెళ్ళండి, యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు మీరు సాక్షులయ్యుందురు అని వారితో అంటున్నాడు. So God has mighty plans and his plans are beyond our comprehension. And one would imagine why God was choosing Israel and why God was choosing, Ephraim over Manasseh and so on and so forth. But eventually he is bringing all the nations together and making one group in Christ and making a beautiful and wonderful body of Christ, which is going to be above all. దేవుని యొక్క జ్ఞానము ఎంతో గొప్పది, ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి, అవి గ్రహించడానికి మనకు శక్తి జ్ఞానము సరిపోదు. దేవుడు ఎఫ్రాయిముకు ఇచ్చిన ఆశీర్వచనాల ద్వారా ఆయన ఈ జనులందరినీ ఒక్క జనాంగంగా చేయడం ద్వారా మనము కూడా ఆయన ప్రణాళికలో ఉండే భాగంగా చేస్తున్నాడు. ఆయనే మనకు ఒకే దేవుడిగా ఒక తండ్రిగా ఉంటున్నాడు. When the body of Christ, which is the church, ఆ క్రీస్తు యొక్క when the body of Christ, even the church, when the principalities and the powers of the air, when they look at the church, they're going to understand the manifold wisdom of God, according to Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్లు క్రీస్తు యొక్క శరీరమును సంఘమును ఈ లోక అధిపతులు వీరందరూ కూడా చూచుట ద్వారా ఆ ప్రత్యక్షత అనేది వారికి సంఘాన్ని చూచుట ద్వారా బయలుపరచబడుతూ ఉంది. And may the Lord bless these thoughts for us. ఈ వచనాలన్నీ కూడా ప్రభు మనకు దీవించును గాక. థ్యాంక్ యూ. మంచిది, చక్కటి సందేశం. ఎఫ్రాయిము దీవెనలు, మరి దీవెనలు పొందిన ఎఫ్రాయిం ఎలా తప్పిపోయిన వారిని తిరిగి తీసుకొచ్చే విషయాలు మనం ముందుకు తీసుకొచ్చారు. యెరోబోము చేసిన పాపము, సొలొమోను చేసిన పాపము, పరిచయకుడిని కార్యముల వల్ల
దేవుని ప్రజలు తప్పిపోవటము, తిరిగి దేవుడు తన ప్రణాళికలు మరి వారిని తీసుకురావటం మనం గమనించాం. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన విడవుడు ఎడబాయుడు. కాబట్టి తిరిగి అన్ని జనాలు మనం కూడా ఇజ్రాయెల్తో సహా పౌరులు అవటానికి ఆయన తన మహాకృప చూపాడు. మరి విశేషంగా ఆ కొత్త నిబంధనలు సమరయులను గురించి మరి మనం గమనించవచ్చు. ఇప్పుడు సమరయులు ఎవరు? ఎక్కడి నుంచి తిరిగి దేవుని ఆరాధించలేని వారిని ఆరాధకుల వారు చేసిన విషయం, ప్రభు చేసిన విషయం మనం గమనిస్తున్నాం. మంచిది, మర్మమైన విషయాలు మన మధ్యకు తీసుకొచ్చిన ప్రియులు జాన్ గుమ్మడి గారికి మరి ఈ కాన్ఫరెన్స్ తరపున వందనాలు. చక్కటి తర్జుమా చేసిన రాజేష్ బాబన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా మన మధ్య మరి దేవుని సేవకులు బర్నబాస్ అన్న ఉన్నారు, ప్రార్థించాలని కోరుచున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువ, కరుణా సంపన్నుడా, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాసులు జాన గుమ్మడైనను మీరు అందించిన మాటలకే స్తోత్రాలు. అనువాదంలో సహోదరుడు రాజేష్ బాబు మీరు బలపరిచారు. ప్రతి ఉదయము మీ స్వరాన్ని వినే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నారు. మీ దాసులను బలపరిచి ఆత్మవేశం చేత పలికించిన ప్రతి మాటకై మీ నామాన్ని కనపరుస్తున్నాం. విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. విని విడిచిపెట్టక ఈ మాటలు మా జీవితాలకు అన్వయించుకుంటూ సహాయం చేయండి. ఈ లోకయాత్రలో మేము కొనసాగుతుండగా ఈ లోక మాలిన్యం మాకు అంటకుండా మీ బిడ్డలు ఎలా జీవించాలో మాకు నేర్పించి బలపరిచి నడిపిస్తున్నారు. మీ నామాన్ని పూజిస్తూ వాక్యం అందించిన మీ దాసుని, కుటుంబాన్ని, బిడ్డలు చేస్తున్న ఉద్యోగాన్ని మీరు దీవించండి. అనువాదం చేసిన రాజేష్ బాబు, ఆయన కుటుంబాన్ని, బిడ్డలు కూడా మీరు దీవించండి. నడిపించిన మీ దాసులు ప్రభుదాసులను, ఆయన కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఆసక్తితో చేరువచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన మరి వీళ్ళందరికీ రెడ్డమ్మ నవ్వుతేమి, ఇజ్రాయల్ అన్న చివరిగా మరి బర్నబాస్ అన్న అలాగూ చక్కటి పాట పాడి వినిపించిన ప్రవీణ్ కుమార్ సహకరించిన వీళ్ళందరికీ ఆ ప్రేమ వందనాలు. విశేషంగా మన మధ్యకు మరి యుఎస్ఏ నుంచి ఎంతో దూరం నుంచి చక్కటి వాక్య సందేహం అందించిన మన ప్రియులు జాన్ గుమ్మడి గారికి, ఎలాగూ తర్జుమా చేసిన రాజేష్ బాబన్నకు ఆ వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పచెప్తున్నారు.